ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా పిలుపు మేరకు మార్కాపురం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఓటు దొంగ గద్దె దిగు అనే నినాదంతో శాంతియుత ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో ప్రకాశం జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు పెద్దారవీడు త్రిపురాంతకం మండలాల పరిశీలకులు డాక్టర్ షేక్ మెహబూబ్ వలి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగాన్ని రక్షించే న్యాయ పోరాటంలో ప్రజలందరూ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీతో శాంతియుత న్యాయ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా గారి పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో ఒక ప్రధానమైన సమస్యగా మారింది ఏంటంటే ఈ ఓట్ల తొలగించడం, ఓట్లు లేనిపోని కొత్త ఓట్లను సృష్టించడం, ఒక్కొక్క డోర్ నెంబర్ మీద 80కి పైగా ఓట్లు, ఒక్కొక్క ఓటర్ కార్డు ఆ లిస్టులో ఫోటో ఉన్నా కానీ ఆ మనిషి యొక్క బొమ్మ క్లారిటీగా లేకపోవడం. ఈ విధంగా ఏంటంటే ఈ ఇండియా గఠబంధనం అనేటువంటి ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ పార్టీలకు ఫేవర్ లో ఉన్నటువంటి ఓట్లు తొలగించడం,